బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు అనంత్ భాయ్ ద్వారా మధ్య జరుగుతున్నటువంటి చర్చ అవేకన్ బివైండ్ టెక్నాలజీ, అనగా స్పిరిచువల్ అవేకనింగ్ త్రో ఏఐ అండ్ క్వాంటమ్, అనగా క్వాంటమ్ గురించి, క్వాంటమ్ సిద్ధాంతం గురించి, ఏఐ గురించి ఫస్ట్ ఒక పార్ట్లో అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ మధ్య జరిగినది మనం కూడా 2-3 వీడియోలు చేసుకున్నాము. ఇది సెకండ్ పార్ట్లో ఫస్ట్ వీడియో. మీరు దీన్ని కంటిన్యూషన్ చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలోకి ఉంటూ ఉంటాయి. ఇక టాపిక్లోకి పోతే అనంత్ భాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ని అడుగుతూ ఉన్నారు, మానవుల లోపల ఏదైతే ప్రోగ్రామింగ్ ఉన్నదో అది ఫిక్స్ అయి ఉన్నదా, పూర్తిగా ఈ జన్మలో ఉంటుందా, అది మృత్యువు అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామింగ్ వెళ్ళిపోతుందా, ప్రోగ్రామ్ పైకి అంటే పైకి వెళ్ళాల్సి వస్తుందా, దానికి సంబంధించిన జ్ఞానం ఈరోజైతే మరి అందరికీ తెలియాలి అని నేను అదే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎవరికైనా సరే ఫ్రీ విల్ అనేది మరి అందరికీ ఉంటుందా, ఈ యొక్క సంస్కారంతో దృఢం అయిపోయింది. మానవులు తమ సంస్కారంతో దృఢంగా ఉన్నారు. నేను చెయ్యాలి అనుకున్నా నా మనసులో అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి. పాజిటివ్ చేయండి అంటే లోపల ఫీలింగ్ ఏమి ఉన్నది, అయ్యే బయటకు వస్తూ ఉంటుంది. ఎంత పాజిటివ్ చేయమన్నా కుదరదు. మరి ప్రోగ్రామింగ్, బ్రెయిన్ ప్రోగ్రామింగ్ కూడా అలాగే ఉంది. ఎప్పటి నుంచో జన్మల ఖాతా అనుసారంగా మరి ఎలాగ ఇది మార్చుకోవటము అనే విషయాన్ని అడుగుతూ ఉన్నారు. మానవుల సంస్కారంలో పూర్తిగా దృఢమైపోయి ఉన్నారు అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. వాళ్ళ సంస్కారాలే అలా ఉన్న కారణం వల్ల దాంట్లో దృఢమే సంస్కారమే నడిపిస్తూ ఉంది ఈనాటి మానవుల్ని అంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఏదైతే జ్ఞానము ద్వారా ఎటంగిల్గా చూస్తూ ఉంటామో మనసుని ఒక దిశలోకి తీసుకొని వెళ్తూ ఉంటాం. అంటే ఒకే దిశలో జ్ఞానం ద్వారా మనం పోవటం అనేది జరుగుతుంది. మానవులకి సంకల్ప శక్తి లేని కారణం వల్ల గ్రావిటీ ఫోర్సు, అనగా ఆత్మ యొక్క శక్తి పవర్ఫుల్గా ఉన్న ఎక్కడ పవర్ఫుల్ ఉంది, ఎక్కడ ఇక గ్రావిటీ పవరు లేదు వాళ్ళ లోపల, ఆత్మ పవరు లేదు. కానీ అందుకనే దీని గురించి చర్చ ఈరోజు మనం స్టార్ట్ చేద్దాము. ఆత్మ కర్మ బంధనలో స్థూలంలో అయితే ఇరుక్కుపోతూ ఉంటుంది. ఆత్మ యొక్క శక్తి ఎనర్జీ లేని కారణం వల్లే ఇరుక్కుపోతూ ఉంది. మరి శక్తి ఎనర్జీ లేని కారణం వల్ల, ఆత్మ యొక్క శక్తి లేని కారణం వల్ల ఏఐ దానికంటే కూడా పవర్ఫుల్ అయిందిగా కనపడుతుంది. మానవుడి యొక్క ఆత్మ పవర్ కంటే, బుద్ధి పవర్ కంటే పవర్ఫుల్ ఏఐ అని తెలుస్తూ ఉంది అని అంటూ ఉన్నారు ప్రజలు. దీనికి మీరేం సమాధానం చెప్తారు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనము మరి ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, స్పిరిచువల్ కనెక్షన్ గురించి బేసిక్ లెవెల్లో అయితే మనము కొద్దిగా తెలుసుకున్నాము. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ యొక్క విషయం ఏమై ఉంటుంది అని అంటే చాలా చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఏమంటే కొద్దిగా మనము వీటిపైన ధ్యాస పెట్టాల్సింది. మస్తిష్కము క్వాంటమ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది. చాలా కొద్దిగా లోతులోకి వెళితే దీన్ని అర్థం చేసుకోవటం సైంటిఫిక్గా తెలుస్తూ ఉంటుంది. మనం ఏదైతే ధ్యానంలో ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో యాక్చువల్లీ క్వాంటమ్ అంటే సూక్ష్మ లెవెల్లోని ఊర్జా సరైపోతూ ఉంటుంది.
ఎందుకని అని అంటే సూక్ష్మంలోకి వెళ్ళటమే ధ్యానం. మన లోపలికి వెళ్ళటమే ధ్యానం. మనము ఎప్పుడైతే స్థూల శరీరంను అనుభవం చేసుకుంటూ ఉంటామో దాని యొక్క ఊర్జాని అనుభవము చేసుకోలేము. స్థూలంలో ఉంటే ఆత్మ యొక్క సూక్ష్మ ఊర్జాని మనము అనుభవం చేసుకోలేము. ఎప్పటి వరకైతే ధ్యానము అని తెలుసుకుంటామో సంకల్పంలో ఏకాగ్రచిత్తం అవుతాము. ఏదైనా సరే మరి వస్తువు ఏ వస్తువు పైన దేనిపైన ఏకాగ్రత పెట్టినప్పుడు కాన్సన్ట్రేషనే మరి ధ్యాసగా ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంటేనే ధ్యాస, ధ్యానము. ఎంతవరకు అయితే మనం కాన్సన్ట్రేషన్ చేయమో అంతవరకు మనసు బుద్ధి ఒకే వస్తువు ఒకే విషయం పైన లగ్నం అనేది కానే కాదు. అప్పుడు సూక్ష్మం నుండి ఊర్జ ఏంటో అర్థమవుతూ ఉంటుంది, అనుభవం కూడా అవుతూ ఉంటుంది. ఈ వస్తువు పైన విషయం పైన మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఊర్జాను మనము మన లోపల అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే క్వాంటం ఫీల్డ్ ఏదైతే ఉన్నదో మన లోపల అనుభూతి కూడా అవుతూ ఉంటుంది. ఏ విధంగా కొందరు ఆధ్యాత్మికతలో చాలా చాలా టాపిక్లు అయితే చెప్తూ ఉన్నారు. కానీ కొందరు దేవీ దేవతల పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. కొందరునో శూన్యంలోకి వెళ్ళాలి అంటూ లైట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. దేవీ దేవతల యొక్క ఊర్జాని అనుభవం చేసుకుంటూ ఉంటారు. కొందరేమో హయ్యర్ ఫోర్సు పైన ధ్యాస పెడుతూ ఉంటారు. ఊర్జాను అనుభూతి పొందుతూ ఉంటారు. ఆ ఊర్జాలో ఎంతగా మరి ప్రొబాలిటీ ఉంటుందో అంత ఊర్జా యొక్క గుణము ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఆ ఫీలింగ్ అవుతూ ఉంటే మనకు మంచి అవుట్ ఆఫ్ టాపిక్ లభిస్తూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ మీకు మనం తీసుకున్నట్లయితే ఒక విషయం మనం ఆలోచించాలి. వ్యక్తి ఎప్పుడు గడబిడ చేస్తూ ఉంటారు అంటే తమ యొక్క పని నుండి విముఖమైనప్పుడు మైండ్ గడబిడవుతుంది. నేను అదే అంటూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో కూడా ఆరతి ఇవ్వటం ఒక పద్ధతి ఉన్నది భక్తి మార్గంలో. మరి గురు పరంపరలో దేవతలకి ఆరతి ఉంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అని అడుగుతూ ఉన్నారు అనంతుభాయ్. అయితే ఎవరో ఈ తప్పు పని చేశారనా అంటే ఇదేమి తప్పు కాదు, అవుట్ ఆఫ్ ట్రాక్లా ఉంటుంది. అంటే తమ డ్యూటీ నుండి విముఖమైపోతూ ఉంటారు కొందరు. అయితే ఈ ఆ కేసు లోపల కారణ శరీరము వైబ్రేషన్లో కూడా పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకు పురుషార్థం చేస్తూ ఉన్నామో ఆ యొక్క శక్తి అభ్యాసము మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇట్లాగే ఒక పాయింట్ ఉంది, ఆరతి ఇవ్వటము, తిప్పటము. ఈ పాయింట్ పైన నేను 2 లైన్లు చెప్తాను అంటూ ఉన్నారు. ఇది సెన్స్లోకి, ఈ యొక్క ఎసెన్స్లోకి వెళ్ళినట్లయితే ఆరతి పట్టటము అంటే వాళ్ళ యొక్క గొప్పని మహిమ చేయటమే, తమ స్థితి పైన స్ట్రైట్గా ఉండటము. ఎందుకంటే మనము ఒబీడియంట్గా ఉంటున్నాము అని అర్థం. తమ యొక్క హయ్యర్ సెల్ఫ్ని చూస్తూ ఉన్నాము అని, దాని యొక్క ఫుల్ పవర్లో చూస్తూ ఉండాలి. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే తప్పుడు పనులు చేయటంతో ప్రేజ్ అనేది అవుతూ ఉంటుంది. రైట్ ఏదైతే పద్ధతి చెప్తూ ఉంటామో తమను తాము బాగు చేసుకోవటానికే ఏదైనా మంచి పద్ధతులు ప్రవేశపెడుతూ ఉంటారు. కానీ
హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవ్వాలి అంటే, హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళని కనెక్ట్ కావాలి అంటే కొద్దిగా వాళ్ళ వైపైన ఒబీడియంట్ చూపించాలి, రియలైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆటోమేటిక్గా రిటర్న్ అనేది ఇవ్వగలుగుతూ ఉంటాం. వైబ్రేషన్ను అనుభవం చేసుకోగలుగుతాం. మనకు ఇక్కడ ఏదైతే చెప్తూ ఉన్నామో, ఆమ్, ఏదన్నా పిల్లలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అంటాం కదా మరి, వాళ్ళకే పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టండి, ఆ, లేకపోతే హారతి ఇవ్వండి అంటే ఇది ఒక మంచి పనిగా వాళ్ళకి నేర్పుతూ ఉంటాం. అంటే ఏంటి అంటే ఇది అహంకారంలోకి రాకుండా వాళ్లకు సేవ చేసే భావన అని అన్నట్లు. మీరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు, మేము హై లెవెల్లో ఉన్నవాళ్ళమని భావన కూడా కొంత వాళ్ళకు ఉత్పన్నమవుతూ ఉంటుంది. దేవాలయాల్లో దేవతలకు ఆరతి ఇవ్వటము అంటే దీని వెనకాల సైన్స్ అయితే ఉండి ఉండొచ్చు, నాకైతే తెలియదు అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. నేను కూడా తెలుసుకోవాలి, దీనిపైన కొంచెం రీసెర్చ్ చేయాలి, వివరణ ఇంకా తెలియదు అంటున్నారు. అయితే ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో భక్తి మార్గంలో 4 రకాల భక్తి అనేది ఉంటుంది. అదే కాకుండా నవదా భక్తి అని కూడా అన్నారు. భగవద్గీతలో భక్తిలో మనకి ఏదైతే మరి భయంతో చేస్తూ ఉంటారో అది పూర్తిగా డౌన్ఫాల్ చేస్తూ ఉంటుంది. అంటే భయంతో చేయకూడదు, ప్రేమగా చేయాలి. ఎప్పుడైతే పైసా తీయటం జరుగుతూ ఉంటుందో భయంతో కాకుండా ప్రేమతోటి చేస్తూ ఉంటారు. కొందరు కోరికలు పెట్టుకొని చేస్తూ ఉంటారు, కొందరు ఈ సంశయం కూడా ఉంటుంది. ఏదైతే ఉందో కృప దయ అనుకుంటూ ఉంటారు. ఫోర్త్ ఏదైతే రియల్లోకి మనం వెళ్తూ ఉంటామో అది తక్కువ అవుతుంది. భగవద్గీతలో కూడా రాయబడి ఉంది, జ్ఞాని అని అంటూ ఉంటారు. ఏదైతే నా యొక్క స్వరూపము ఉన్నదో, ప్రేమ స్వరూపము, ప్రేమిగా అందరినీ ప్రేమించాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ స్వార్థం అనేది ఉండదు. స్వార్థం ఉన్న చోట మరి తప్పకుండా కోరిక అనేది ఉంటూ ఉంటుంది. గొప్పగా పోయి హారతి ఇవ్వటం అని కాదు, ఇది నిస్వార్థంగా నిరహంకారంగా నమ్రతగా ప్రేమతోటి ఇచ్చి స్థూలమైన స్వాగతం పలికేటువంటి అలవాటు అన్నమాట. ఇది ప్రేజ్ అనేది ఏమీ కాదు, డౌన్ స్థితి అనేది కూడా కానే కాదు. ఇది ఒక విధి విధానము, అది బుద్ధి ద్వారా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా పోతే ఇక్కడ చాలా దేవతలను ఖుషి చేయటం కోసం ఇదొక సిస్టమ్ లాగా పెట్టారు. వాళ్ళని సంతోషపరిస్తే దేవత తృప్తి చెందితే వీళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది అన్న భావన కూడా ఉంటుంది. సదా ఖుషీగా ఉంటూ ఉంటారు. ఎవరైతే జ్ఞాని దేవత ఉంటూ ఉంటారో స్వతహానే ఖుషీగా ఉంటూ ఉంటారు. మందిరాలు కట్టించటం జరుగుతుంది, భగవంతుని అక్కడ స్థాపన చేయటము జరుగుతూ ఉంది, సేవ చేయటం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక రీజను ఉన్నది. ప్రొద్దున సాయంత్రం ఆరతి ఇవ్వటము, ఆరతి పట్టటము, ఇవన్నీ కూడా ఒక ఫీలింగ్ అన్నమాట. వాళ్ళ భావన, శుభభావన, శుభకామన, ఒక శుద్ధ వైబ్రేషను. హారతి అంటే కర్పూరంతో వాతావరణ శుద్ధి అవుతుంది. దీనితోటి మీరు శివుడికి అంటే శివుడికి కానీ ఏ దేవతలకైనా పరమాత్మకైనా ఈ రూపంలో వాళ్ళ గౌరవాన్ని చూపించినట్లు అవుతుంది. ఇక్కడ దేవీ దేవతలు అనటం అనేం కాదు. శివుడైతే తన డ్యూటీ తను చేస్తూనే ఉన్నాడు, మీరు గుర్తు చేయాల్సిన అవసరమూ లేదు, సహస్రనామాలు చదవాల్సిన అవసరమూ లేదు.
సహస్రనామాల్లో వాళ్ళ కర్తవ్యాలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ శక్తులే ఉంటూ ఉంటాయి. అయితే ఇంకా మనము అర్థం చేసుకోవాల్సింది ఏదైతే ధ్యానము క్వాంటం విషయం గురించి అది మనము తెలుసుకుందాము. దేవతల పైన ధ్యాస పెడుతూ ఆరతి ఇస్తూ ఇస్తూ ఉంటే బుద్ధి స్థిరత్వం వచ్చేస్తుంది. స్వచ్ఛమైన భక్తి ఎవరైతే చేస్తూ ఎవరిపైనైతే శ్రద్ధ, విశ్వాసము, భావన ఉంటుందో బుద్ధి వాళ్ళ వైపుకు వెళుతుంది. సత్యమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది భగవద్గీతలో కూడా దాని గురించి చెప్పారు చక్కగా. 3 రకాల భక్తి ఉంది అని. అదేంటో మనం తర్వాత తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. ధన్యవాదాలు. బేహద్కే బేహద్. పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే బాపూజీ దశరథ్ భాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.